ఆయన కృపలో ఆయన మహిమ కొరకు కట్టబడుతున్న ప్యారడైస్ రిఫార్మ్డ్ చర్చ్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. బై హిస్ గ్రేస్ అండ్ ఫర్ హిస్ గ్లోరీ దేవుడు మనల్ని ఆయన సంఘముగా అనగా ప్యారడైస్ రిఫార్మ్డ్ చర్చ్గా కట్టిన విధానాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. కొద్ది వారాల నుంచి మనం ఈ యొక్క ఫిలిప్పీలు రాసిన పత్రికని మనం అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన ఈ యొక్క పత్రికని మనం ధ్యానం చేశాం. ఈరోజు 2వ అధ్యాయంలో ప్రత్యేకంగా 19 నుంచి 30 వచనాలు మనం చూడబోతున్నాం. ముందున్న వచనాలు మనం చూసాము. ఈరోజు 19 నుంచి 30 వచనాలు మనం చూడబోతున్నాం. ముందుగా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకునగా ఈ యొక్క వచనాన్ని మనం చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, దయా కనిక్రమును మహాకృప కలిగించిన వాడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని నీ సన్నిధానంలోకి సజీవ లెక్కల్లోని మమ్మల్ని తీసుకొచ్చి నీ సంఘములో మేము నిన్ను ఆరాధించుటకు, స్తుతించుటకు, సహవాసం చేయుటకు మీరు చేసిన సహాయాన్ని బట్టి, నడిపించిన దాన్ని బట్టి, తిరిగి నీ వాక్యం ధ్యానం చేయుటకు మాకు సహాయం చేసినవు. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరే మాతో మాట్లాడండి. ఈ వాక్యమును మేము ధ్యానం చేసినప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు మాతో మీరు మాట్లాడండి. మిమ్మల్ని మహిమపరచుటకు సహాయం చేయమంటూ, ఈ వాక్యాన్ని అర్థం చేసుటకు పరిశుద్ధాత్మ దేవా మీరే సహాయం చేయమంటూ కృపగల యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 30 వచనాలు మనం చదువుకుందాం. ముందుగా 19 నుంచి 24 వచనాలు చదువుదాం. నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేమి సంభవింపనయున్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకొనుచున్నాను. నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువుని బట్టి నమ్ముచున్నాను. చాలు, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మనం ఈ 19 నుంచి 30 వచనాలని మనం చూడటకు ప్రయత్నం. ఇందులో ప్రత్యేకంగా ఈ యొక్క ఫిలిప్పీలకి రాసిన ఈ యొక్క పత్రిక ఇంట్రడక్షన్ మనం చూసాం. ఇది అపోస్తలుడైన పౌలు చెరసాలలో రాశాడు. మరి ఈ యొక్క ప్రత్యేకమైన చెరసాల్లో ఉంటూ కూడా ఆయన సంతోషం కొరకు రాస్తూ మీరు మళ్ళా సంతోషించండి, ప్రభువందు సంతోషించండి మాటలు చెప్పడం చూసాము, అవన్నీ మనం చూసాము. అయితే ఇందులో 19 నుంచి 30 వచనాల్లో ప్రత్యేకంగా ఇద్దరు యవనస్తులు, ఇద్దరు బిలీవర్స్, విశ్వాసులు, నాయకులు, సంఘములో గొప్పగా వాడబడే నాయకులు, విశ్వాసులు, యవనస్తుల కొరకు చూస్తున్నాము. అందులో ఈ యొక్క పేర్లు మనం చూస్తామంటే 19 నుంచి 30 వచనంలో ఏం చూస్తున్నాం అంటే తిమోతి కొరకు మొట్టమొదటిగా మనం చూస్తుంటాము. రెండో పేర్లు మనం చూస్తున్నాం ఎపఫ్రొదితు. ఈ ఇద్దరు వ్యక్తుల కొరకు మనం చూస్తుంటాం. అయితే ఈ యొక్క తిమోతి కొరకు మనం ఇందులో మనం చూస్తున్నప్పుడు తిమోతి కొరకు కొన్ని మాటలు మనం చూసినాక దీని యొక్క ఎక్స్పోజిషన్ అంటే వచనం తర్వాత వచనాన్ని యొక్క అర్థాన్ని మనం చూడటకు ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క తిమోతి కొరకు ఏమి సాక్ష్యమును ఈ యొక్క వచనంలో రాయబడి ఉన్నది అనే విషయాన్ని చూడటకు చాలా మనం ప్రయత్నం చేద్దాం. తిమోతి యవనస్తుడు. మరి తిమోతి కొరకు బైబిల్లో 1 తిమోతి 2 తిమోతి పత్రిక కూడా ఉన్నది. అయితే ఇక తిమోతి అపోస్తలుడైన పౌలు బట్టే రక్షణ పొందుకోవచ్చు అనే విషయాన్ని మనం లేఖనాల్లో చూస్తుంటాం. అయితే తిమోతి యవ్వన కాలం నుంచే వాక్యములో తర్ఫీదు చేయబడాడు. ఎట్లా తర్ఫీదు చేయబడాడు అని చూస్తుంటే ఈ పేరు యూనికే తన తల్లి, తిమోతి యొక్క తల్లి పేరు యూనికే, తన అమ్మమ్మ మనం చూస్తుంటే లూయి అనే విషయాన్ని చూస్తుంటాం. వీరి ఇద్దరున మరి
తిమోతిని వాక్యంలో ఎదుగుటకు ఎంతగానో వాక్యం నేర్పించినట్టు చూస్తున్నాం. అయితే మన ఇంట్లో కూడా పిల్లల్ని మనం ఆ విధంగా వాక్యములో తరబీజు చేయాలి, వాక్యమును అట్టి నేర్పించాలి. అయితే తిమోతిగా తండ్రి కొరకు మనం చూస్తుంటే ఈయన గ్రీస్తు దేశమును సంబంధించిన వాడు అయి ఉంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే 2 తిమోతి 1 అధ్యాయము 5వ వచనంలో మనం వీళ్ళ కొరకు చూస్తాం. చదువుదామా? 2 తిమోతి 1 అధ్యాయం 5వ వచనం. 3-5 కలిసి ఉన్నాయండి. చదవండి. నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకుని నాకు పూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు ఆపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను నివసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అపోస్తలుడైన పౌలు ఆయన కొరకు చెప్తున్న సాక్ష్యం, వాక్యము తిమోతి కొరకు చెప్తున్న సాక్ష్యం, మంచి సాక్ష్యం అది. ఇంకా ఆయన కొరకు అసలు తిమోతి అంటే మాటకి అర్థం ఏంటిది అని మనం చూస్తుంటే, తిమోతి అనే మాట గ్రీక్ భాష నుంచి తీయబడి ఉంది. హానరింగ్ గాడ్, లేకపోతే ఇన్ గాడ్స్ హానర్, దేవుని యొక్క గొప్ప, దేవుని గొప్ప చేయడం, హానర్డ్ బై గాడ్ అనే విషయాన్ని కూడా మనం తిమోతి ఒక మాటకి అర్థంని మనం చూస్తుంటాం. సో ఇటువంటి పేరు ఎవరైనా పెట్టుకోవాలి అంటే, ఎవరికైనా తిమోతి అనే పేరు ఉంటే దాని అర్థం ఏంటంటే గాడ్, హానర్డ్ బై గాడ్, లేకపోతే గాడ్స్ హానర్, ఇన్ గాడ్స్ హానర్, హానరింగ్ గాడ్ అనే యొక్క అర్థాలు మనం చూడవచ్చు తిమోతి అని చూస్తుంటే. అట్లనే ఈ ఎఫెఫ్రోతు ఒక అర్థం ఏంటంటే ఫెయిర్, గ్రేస్ఫుల్, కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, లేకపోతే చార్మింగ్ అనే అర్థంని మనం చూస్తుంటాం. మొదటిగా తిమోతి కొరకు మనం చూస్తున్నాం కాబట్టి, తిమోతి ఎటువంటి వ్యక్తి అంటే దేవుడి పట్ల సేవ చేయట గొప్ప ఆసక్తి కలిగి ఉన్నాడు అనే విషయాన్ని చూస్తుంటాం. ఈ తిమోతికి పౌలుకి ఎట్లాగా సంబంధం కుదిరింది అని చూస్తుంటే, ఎట్లాగా పరిచయం అయింది, ఎట్లా ఎవరు కలిపారని చూస్తుంటే, అపోస్తలుడైన పౌలు తన మొదటి జర్నీలో, ఈ యొక్క మిషనరీ జర్నీలో వెళ్తున్నప్పుడు అక్కడ ఈ యొక్క కుటుంబము, తిమోతి యొక్క తల్లిగారు రక్షణ పొందుకోవడము, అట్లానే ఈ యొక్క తిమోతి కూడా రక్షణ పొందుకోవడం అనే విషయాన్ని మనం వాక్యంలో చూడగలం. చూడండి, అపోస్తల కార్యాలు 1 అధ్యాయము, అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. వారా సంగతి తెలుసుకుని లుకయోనియాలోని పట్టణములకు లుస్రాకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. సో ఇక్కడ మనం చూసినట్టు తిమోతి ఈ యొక్క లుస్త్రా దేశానికి సంబంధించిన వాడు, లుస్త్రా వాసుడుగా మనం చూస్తుంటాం. ఈ లుస్త్రా ఇంగ్లీష్లో చూస్తుంటే మనం లిస్ట్రా అని మాటను చూస్తాం. ఇక లుస్త్రా వాసుడుగా తిమోతిని చూస్తాం. తిమోతి ఎక్కడ సంబంధించిన వాడు, ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు అని చూస్తుంటే లుస్త్రా వాసుడు అని చూస్తుంటాం. తన తండ్రి కొరకు మనం చూస్తుంటే గ్రీసు దేశానికి సంబంధించిన వాడిని మనం చూస్తుంటాము. చదవండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము. పౌలు దెర్బేకును లుస్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశములోని యూదులందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించెను. చాలు, అట్లాగాలు ప్రయాణము మొదలైనట్టుగా మనం చూస్తున్నాం. అదే విషయాన్ని మనం 1 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఒకసారి మనం చూద్దాం. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడనగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకును విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. ఇక్కడ ఏం చూస్తున్నామంటే తిమోతి కొరకు
తిమోతికి పౌలుకున్న సంబంధం ఎట్లాంటంటే ఒక ఆత్మీయ తండ్రి, ఆత్మీయ కుమారుడు. ఎట్లాగా వాక్యం నేర్చుకుంటున్నాడు, ఎట్లా తర్పి చేయనాడని చూస్తుంటే, ఏ విశ్వాసనైనా చూసుకోండి మీరు, ఒక సంఘము నుంచి ఎదగడం మనం చూస్తుంటాం. ఒక సంఘములో ట్రైన్డ్ అయి ఉండాలి. ఏదో ఒక సంఘానికి ముందు ఒక లీడర్షిప్ అండర్లో ఉండడం మనం చూస్తుంటాం. అట్లాగా నేర్చుకోవడం మనం చూస్తుంటాం. చాలా రేర్ కేసెస్లో, చాలా అరుదైన పరిస్థితుల్లోనే మనం ఒక లీడర్షిప్ అండర్లో లేకుండా ఉండడం మనం చూస్తుంటాము. కానీ చాలా వరకు మనం చూస్తుంటే ఒక సంఘంలో మొట్టమొదటిగా నాటుబడి, ఒక సంఘంలో మంచి విశ్వాసిగా ఉండి, ఒక సంఘంలో నుంచి మంచి సాక్ష్యముని కలిగి ఉండి, ఒక సంఘం నుంచి ప్రార్థన చేసి ఒకరిని సేవ చేయుటకు బయటికి పంపించడం అనే విషయాన్ని మనం వాక్యంలో స్పష్టంగా చూస్తుంటాం. ఖచ్చితంగా ఏదో ఒక లీడర్ ఒక లీడర్గా అవుతున్నప్పుడు ఆయన ఒక లీడర్ ఇన్స్పైర్ చేస్తుండాలి. మరి తిమోతి విషయంలో పౌలు దగ్గర నేర్చుకొని, పౌలు దగ్గర ట్రైన్ అవ్వడం అనే విషయాన్ని ఇక్కడ వచనాల్లో మనం చూసాం. ఈ యొక్క తిమోతికి ఎటువంటి మనస్సు కలిగి ఉన్నదని చూస్తుంటే, ఈ యొక్క సేవకుడుకు ఉన్న మనస్సు, అంటే పౌలుకి ఏ మనస్సు అయితే ఉన్నది అదే మనస్సు తిమోతికి ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఇదే 2వ అధ్యాయం మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు 21వ వచనాన్ని ఒకసారి చదువుతాం చూడండి. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. చాలు. అయితే ఇక్కడ మనం తిమోతికి ఎటువంటి మనస్సు ఉన్నదంటే, సంఘం పట్ల అపారమైన ప్రేమ, సంఘం యొక్క క్షేమమును కోరడము, అట్లానే ఆయన తన సొంత పనులు కాదు కానీ ఇతరుల పనులు, అంటే సంఘమును క్షేమమును కొరకు, సంఘంలో ఉన్న అవసరం కొరకు చూడడం అనే విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. ఇంకో మాటలో చూస్తున్నాం ఎటువంటి మనస్సుని కలిగిందంటే, పౌలుకి ఎటువంటి మనస్సుని కలిగి ఉంది అంటే అదే మనస్సుని పౌలుకి సేవ చేసే మనస్సు. ఈ మనసు ఎక్కడి నుంచి వచ్చింది పౌలుకి అని చూస్తే యేసు ప్రభు దగ్గర నుంచి వచ్చింది. యేసు ప్రభు వారికి యొక్క బౌండ్ సర్వెంట్ని ఎట్లా ఉన్నది అనే విషయాన్ని చూస్తే చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనాన్ని మనం చూద్దాం. యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండుడి. మనుష్యులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ఇష్టపూర్వకంగా ఎట్లా చేయాలంటే, ఒక హెల్ప్ చేసినప్పుడు, ఒక మనిషికి హెల్ప్ చేసినప్పుడు, అంటే సంఘంలో ఒక బ్రదర్కి, సంఘంలో ఒక సిస్టర్కి హెల్ప్ చేసినప్పుడు ప్రభు నాకు చెప్పాడు అని మనం చేయాలి. ప్రభుకు చేస్తున్నట్టుగా మనం చెయ్యాలి. అటువంటి మనస్సు, అంటే మన సొంత పనులు కాకుండా అన్న విషయాన్ని మనం ఈ వచనాన్ని ఈ 2వ అధ్యాయంలో ఇంతకు ముందు కూడా మనం చూసాం కదా. 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన కాకుండా ఇతరుల కార్యములు, అంటే నా సొంత కార్యాలు, నా కుటుంబం కొరకే మాత్రమే కాకుండా ఇతరుల కార్యాలు, सिर्फ हमारे बारे में ही नहीं, दूसरे बच्चे जो हैं उनके बारे में भी सोचना चाहिए. हम ఇతరుల కార్యాలు కూడా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇటువంటి లక్షణాలని చిన్నప్పటి నుంచి ఎట్లా వచ్చినాయంటే వాక్యం ద్వారా ఆ తిమోతిని పెంచడం బట్టి ఆ విషయాన్ని మనం చూస్తుంటాం. తిమోతి కొరకు ఇంకొక సాక్ష్యము ఇక్కడ ఇందులో చూస్తాం. 1 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూద్దాం. 1 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం.
మొదటి తిమోతి 4వ అధ్యాయం 12వ వచనం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను ఒక్కొక్కసారి చదవండి. మాటలోని ప్రవర్తనలోని ప్రేమలోని విశ్వాసములోని పవిత్రతలోని విశ్వాసులకు మాదిరిగా ఉండు. బిలీవర్స్కు, విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. నిన్ను చూసినప్పుడు ఇట్లా ఉంటే బాగుంటుంది అని ఒక సాక్ష్యముని కలిగి ఉండాలంటారు. అయ్యో, అటువంటి సాక్ష్యములు కలిగి ఉండడం ఎంత గొప్పది. దేవుడు మనకి అటువంటి సాక్ష్యాలు మనం ఇవ్వాలి. అటువంటి గొప్ప సాక్షి తిమోతికి కలిగి ఉన్నది వాక్యంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి మన పిల్లల్ని ఆ విధమైన ట్రైన్ మనం చేయగలాలి. అటువంటి తిమోతిలు మనకు కావాలి. మన సంఘం పట్ల అటువంటి వారు ముందుకు రావాలి. అట్లాంటి యవనస్తులు మనకు కావాలి. అయితే ఇక్కడ మనం అన్ని విషయాలు మనం చూసాము. సో ఇక్కడ ఫిలిప్పులు రాసిన పత్రిక 19 నుంచి మనం చూసాము. ఇక ఈ యొక్క మొదటి వచనాన్ని మనం చదివి దీని ఒక మన ప్రయత్నం చేద్దాం. చూద్దామా? ఫిలిప్పులు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చదువుతున్నాము. దాంట్లో 19 వచనాన్ని. నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. సో తిమోతికి అపోస్తలుడైన పౌలు ఈ యొక్క ఫిలిప్పీ సంఘానికి ఆయన పంపిస్తున్నట్టు. ఎందుకు పంపిస్తున్నాడు? వారు ఒక క్షేమమును కోరి పంపిస్తున్నాడు. అక్కడ ఆ సందర్భంలో ఏం మాట్లాడుతానంటే, ఐ హోప్ ఇన్ ద లార్డ్ జీసస్. తెలుగులో ఏముంది? కాదు, ప్రభు యందు నేను నిరీక్షణ కలిగి ఉన్నాను అనే మాట చూస్తున్నాడు. చూడండి, నిరీక్షించుచున్నాను. యేసు నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. ప్రభు యేసునందునే నేను నిరీక్షించుతున్నాను. ఐ హోప్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ చెరసాల్లో ఉంటున్నప్పుడు, రోమా ప్రభుత్వం ఒక అండర్లో ఉంటున్నప్పుడు ఆయన ఉరి వేసేయవచ్చు, ఆయన చంపేయవచ్చు, ఆయన్ని అసలు రిలీజ్ చేయకపోవచ్చు. అటువంటి సమయంలో కూడా ఆయన నిరీక్షణ ఎందులో కలిగి ఉన్నాడంటే క్రీస్తు యందే నిరీక్షణ కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ఎవరిని నిరీక్షణ కలిగి ఉన్నాడు అనే విషయం చూస్తుంటే ప్రభు యేసునందే నిరీక్షణ కలిగి ఉన్నాడు అనే విషయాన్ని చూస్తున్నాం. మనం కూడా యేసుని బట్టే నిరీక్షణ కలిగి ఉండాలి. అయితే కొన్నిసార్లు నిజమైన విశ్వాసి కాకపోయింటే ఆయన యందు నిరీక్షణ మనం ఉంచం. చూడండి, ఇర్మియా 17వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. ఇర్మియా 17వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తమ హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. ఈ యొక్క నిరీక్షణ అనే మాటని ఇక్కడ అర్థం ఎట్లా తీసుకుంటున్నామంటే, మన యొక్క హృదయమును ప్రభు యందు పెట్టకుండా మనుషుల మీద ఆశపడుతూ మన శరీరాల మీద అంటే మన బలము మీద మనం ఆశపడుతున్నప్పుడు అటువంటి వ్యక్తులు ఎటివారంట? శాపగ్రస్తులు. అలాగా ఉండకుండా మనం ప్రభు యందే మన విశ్వాసము, మన నిరీక్షణ కలిగి ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది కలుగుతున్నప్పుడు కూడా ప్రభు యందే మన నిరీక్షణ కలిగి ఉండాలి. మన యొక్క మనస్సు ఆయన యందు నిలుపుకోకపోతే మనం భ్రష్టులు అవుతాం, మనం శాపగ్రస్తులు అవుతామనే విషయాన్ని మనం చూస్తుంటాం. కాబట్టి మనం సమస్యలు వెళ్తున్నప్పుడు, నిందల నుంచి మనం వెళ్తున్నప్పుడు, కష్టాల్లో వెళ్తున్నప్పుడు, కీర్తనలు మనం చదివాము 40 కీర్తనల నుంచి 45 వరకు. వాళ్ళు విశ్వాసి శ్రమల్లో వెళ్తున్నప్పుడు, ఇబ్బందులు వెళ్తున్నప్పుడు, ఎటువంటి శ్రమలు అంటే దుఃఖం మీద దుఃఖము, శ్రమల తర్వాత శ్రమలు, అగాధ జలము నుంచి వెళ్తున్నప్పుడు అనే విషయాన్ని మనం చదివాము. ఇక్కడ అటువంటి శ్రమల్లో కూడా వారు వెళ్తున్నప్పుడు నాలో ఏమైనా పాపం ఉందా అని వారు చూసుకున్నప్పుడు ఏ పాపము లేదు, మరి ఏ విషయంలో మార్చుకోవాల్సింది ఉన్నదనే విషయంలో చూసినప్పుడు
ఉన్నప్పుడు, అన్నిటిలో ఏమి అర్థం కాలేనప్పుడు కూడా ప్రభు ఒక జవాబు కూడా రాలేకపోతున్నప్పుడు, సమస్యలు వెళ్తున్నప్పుడు వారు దేని యందు సంతోషిస్తారు అన్న మాట చూస్తున్నప్పుడు, సువార్తని బట్టి వారి రక్షణ బట్టి వారు సంతోషపడాలి అనే విషయాన్ని మనం చూసాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. ఎఫెసీ 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలిగినట్లు ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. In him you also, when you hear the word of truth, the gospel of your salvation, believed in him, ever sealed with the promise of Holy Spirit. అంటే ఈ యొక్క రక్షణ ఏదైతే పొందుకున్నావో నువ్వు సువార్తని బట్టి అందులోని మనం సంతోషించాలి, ఆ వచనాన్ని బట్టి మనం సంతోషించాలి అనే విషయాన్ని మనం చూస్తుంటాం. రెండోది మనం ఏం చూడాలంటే, సేవలో ఉంటున్నప్పుడు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, సేవలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. అపోస్తలుడైన పౌలు సేవ చేస్తూ ఆ చెరసాల ఉన్నాడు, చెరసాల ఉంటూ కూడా ఆయన సంతోషించాడు. అందుకే ఫిలిప్పులు రాసిన ఈ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో సంతోషించండి, మరలా సంతోషించండి, యెహోవాని బట్టి సంతోషించండి అని చెప్తున్నాడు. ఆయన అటువంటి సమయంలో కూడా శ్రమలో కూడా సంఘాన్ని చూడాలని ఇష్టపడ్డాడు, సంఘంలో ఉన్న విషయాల్ని తెలుసుకోవాలని ఇష్టపడుతూ ఈ యొక్క తిమోతిని వారికి పంపించడానికి విషయాన్ని మనం చూస్తుంటాము. అంత మాత్రమే కాదు, కానీ ఈ యొక్క 2వ తిమోతి 1వ అధ్యాయం 12వ వచనంలో చూస్తుంటే ఆయన అటువంటి శ్రమల్లో ఉంటున్నప్పుడు కూడా ఆ శ్రమలు బట్టి ఆయన సిగ్గుపడట్లేదు నేను అంటాడు. చూడండి, 2వ తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం. ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. సో ఆయన నన్ను కాపాడతాడంటే నా శరీరానికి సంబంధించిన కాపుదల కొరకే కాదు, నా రక్షణ విషయంలో కూడా ఆయన నన్ను కాపాడతాడు, అన్ని విషయంలో నన్ను కాపాడతాడు. కాబట్టి నా శ్రమణ యందు నేను సిగ్గుపడట్లేదు, నేను దేవుడు సేవ చేస్తున్నాను అన్న విషయాన్ని ఇక్కడ ఆయన రూఢిగా చెప్పడాన్ని బట్టి మనం చూస్తుంటాం. అట్లనే ఇదే ఫిలిప్ రాసిన పత్రిక అప్పుడు చదివిన మనం ఏంటంటే, కాబట్టి ఇక్కడ తిమోతి కొరకు చెప్తూ ఈ మాటలు మనం ఏం చెప్పాం, అటువంటి పౌలుకి ఉన్న ఈ మనస్సుని మనం చూస్తాము, ఈ పౌలుకున్న మనస్సునే తిమోతికి ఉండడం చూస్తుంటాము. తిమోతి కొరకు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు అన్నది 20వ వచనంలో మనం చూస్తుంటే, ఎవరిని అట్లా లేదు తిమోతిలాగా. ఆయన దగ్గర చాలామంది పౌలుతో పరిచయం చేశారు. కొంతకాలం పోయిన తర్వాత ఈ పౌలుని విడిచిపెట్టి కొంత సమయంలో పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు, కానీ ఆఖరి వారికి తిమోతి తనతోనే ఉన్నట్టుగా చూస్తున్నాము. కాబట్టి అక్కడ చూస్తున్నాను, ఫర్ హ్యావ్ నో వన్ లైక్ హిమ్, ఎవరున ఈయనలాగా లేరు. చూడండి 20వ వచనం. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడునూ నా యొద్ద లేడు. అతని వంటి వాడు ఎవడునూ నా యొద్ద లేడు. అతన్ని వంటి వాడు ఎవడున నా యొద్ద లేడు అంటే అక్కడ ఉన్న వారందరిలో ఆయన ది బెస్ట్ పర్సన్ అని సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరు లేరు. ఎందుకు ఎవరు లేరన్నారు? ఆయన ఎటువంటి మనసు కలిగి ఉన్నాడంట, ఆయన సొంత కార్యములు కాదు, సంఘం ఒక క్షేమం కోరుతున్నాడు, సంఘమును ప్రేమిస్తున్నాడు, దాని కొరకు చూడాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తిని ఈ యొక్క పౌలు తిమోతిని సంఘాన్ని పంపించిన విషయాన్ని మనం చూస్తుంటాం. సో ఇక్కడ వీళ్ళిద్దరు ఒక స్నేహము, పౌలు తిమోతి యొక్క రిలేషన్ ఎట్లా చూస్తున్నామంటే తండ్రి కుమారుడు ఒక రిలేషన్ మనం చూస్తుంటున్నాము. అటువంటి ఆత్మీయ ఒక రిలేషన్ని మనం చూస్తుంటాము. అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ ఇటువంటి వారు ఎవరు లేరు అంటే హీఈస్ ద బెస్ట్ పర్సన్ విత్ మీ. ఈయన నాలాంటి మైండ్ సెట్, ఎందుకంటే నాలాంటి మనస్సు కలిగి ఉన్నాడు అంటున్నాడు. అంటే సేవ చేసినప్పుడు కూడా ఒక సంఘంలో ఉన్నప్పుడు కలిపి సేవ చేసినప్పుడు ఒక్కలాంటి మనస్సు కలిగి ఉండాలి, ఒక విజన్ కన్నా కలిగి ఉండాలి. ఒక డైరెక్షన్ ఇప్పుడు అటు వెళ్ళిపోతుంటుంది, కొంతమంది డైరెక్షన్ ఇంకొక వైపు వెళ్ళిపోతుంటే కలిసి చేయడం అనేది కష్టం అవుతుంది. కానీ ఇక్కడ ఒక్క మనస్సు కలిగి ఉన్నాడు. అందుకే అటువంటి ఒక ఈక్వల్ మైండ్ ఉండి
ఆ విధంగా నడుచుకోవడం అనేది చేస్తున్నప్పుడు ఎంతో అద్భుతంగా ఉంటుంది సేవలు కదా. అట్లానే మనం ఇంకా ఇద్దరు వ్యక్తుల కొరకు బైబిల్లో మనం చూస్తుంటాం ఏంటంటే, ఎలా బిలీవర్స్ ఏ విధంగా ఒకరి పట్ల ఒకరి ప్రేమ ఎట్లా కలిగి ఉండాలి. ప్రత్యేకంగా ఆపత్కాలములో అంటే మనం ఇప్పుడు చదివాం కదా, ఇబ్బంది కలుగుతున్నప్పుడు, నష్టం వస్తున్నప్పుడు, ఎవ్వరు తోడు లేనప్పుడు కూడా ఒక బిలీవరు ఇంకొక బిలీవర్కి తోడుగా ఉండాలి. ప్రత్యేకంగా సంఘములో ఒకరి పట్ల ఒకరు అటువంటి ప్రేమ కలిగి ఉండాలి. ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్తారా, ఎట్లా ఇద్దరు వ్యక్తుల కొరకు ఒకరిని ఒకరు ఎలా తోడుగా ఉండి ఆపత్కాల సమయంలో వారొక స్నేహం ఎట్లా ఉన్నది అని చెప్తారా? ఇంతకుముందు మనం చూసాం, రైట్, జొనాతాను దావీదు కొరకు చూస్తే మొదటి సామ్యూయలు 18వ అధ్యాయము మొదటి అధ్యాయము చూడండి, మొదటి సామ్యూయలు 18వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుదాం. దావీదు సౌలుతో మాట్లాడు ఆలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను హృదయము అంట దావీదు హృదయముతోను దేవుడే కలిపాడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దావీదు, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక మనసు ఎట్లా ఉంది, అపోస్తలుడైన పౌలు యొక్క మనసుతో కలిసిపోయి తిమోతి మనసు ఒకటే ఉన్నది. అక్కడ మనం చూసాం వాక్యంలో. ఇక్కడ దావీదు ఒక మనసు, జొనాతాను ఒక మనసు కలిసి ఉన్నాయి. చదవండి అక్కడ. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక పౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకుని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకునెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకిచ్చెను. చాలు. ఇక్కడ మనం ఏం చూడాలంటే, దావీదు జొనాతాను ఒక మధ్యలో ఒక కమిట్మెంట్ కూడా ఉంది. వారిద్దరు తర్వాత విషయాలు చూస్తుంటే, నేను నీకు సహాయం చేస్తాను, నీతో ఉంటా అనే విషయాలు చూస్తుంటాం. సంఘములో ఉన్నప్పుడు కూడా ఒక కమిట్మెంట్, ఒక రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరి మనసు ఒకరిని ఆనుకొని ఉండాలి. మనందరి మనసు క్రీస్తు మీద ఆనుకొని ఉండాలి. సో ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక మనసు, తిమోతి యొక్క మనసు ఒకటిగా ఉన్నది. వీళ్ళిద్దరు మనసు ఎట్లా ఉందంటే క్రీస్తు కలిగిన మనసు ఉన్నది అని చూస్తుంటున్నాము. అయితే క్రీస్తు కలిగిన మనసు ఎట్లా ఉన్నదండి? క్రీస్తు కలిగిన మనసు ఎట్లా ఉందండి? ఇక్కడ చూడండి, క్రీస్తు మనసు కలిగింది ఎట్లా అని చూస్తే, ఫిలిప్పులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. అయినను దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు గాని, మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎట్లాగా ఎటువంటి మనస్సు ఉన్నదంటే, సమస్త దైవత్వముని ఆయన విడిచిపెట్టి ఈ లోకములో మనిషి కుమారుడుగా వచ్చి సిలువలో మరణించాడు. సంఘమును కొరకు మరణించినట్టుగా చూస్తాం. అటువంటి బౌండ్ సర్వెంట్ని సేవకుడుగా మనం చూస్తున్నాము. సంఘాన్ని ప్రేమించే విషయాన్ని చూస్తున్నాం. తన సొంత కార్యములు కాకుండా సంఘములో ఉన్న బిడ్డల్ని ప్రేమించి తండ్రి చిత్తమును చేయడానికి ఇష్టపడాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అట్లా చేశాడు, తిమోతి అట్లా చేశాడు. వారిద్దరికి అట్లాంటి మనసు కలిగి ఉండి, క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉన్నది. మనకు కూడా అటువంటి మనసుని కలిగి ఉండాలి. సో ఇది అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఈ 20 వచనాన్ని మనం కూడా చూస్తున్నాం కదా. ఇటువంటి వాడు ఎవడో లేదు అనే విషయాన్ని చదువు. ఫర్ ఐ హ్యావ్ నో వన్ లైక్ హిమ్ కదా. 20 వచనం మనం ఫిలిప్పులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనం. ఇటువంటి వాడు ఎవరో లేడు అనే విషయాన్ని మనం చూస్తాము. అయితే ఈయన ఎటువంటి వాడంట, ఆయన మనస్సు ఆయనకు ఆనుకొని
ఏదైతే అవసరత ఉన్నది సంఘములో, ఆ అవసరతని చెప్తున్నప్పుడు ఒకే విజన్ కలిగి ఉండి ఒకరిని సహకరించి ఈ సంఘాన్ని చూడని ఆశపడుతున్నప్పుడు ఆ చెరసాల్లో ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు తిమోతికి పంపించాడనే విషయాన్ని మనం చదివాం కదండి. మంచి సాక్ష్యం కలిగి ఉంటుంది. అయితే సంఘములో ఉంటూ, సంఘంగా బిడ్డలుగా ఉంటూ, విశ్వాసిగా చలామణి అవుతుంటూ కూడా ఎప్పుడైతే ఇక్కడ మనం ఏం చూసామంటే అపోస్తలుడైన పౌలు ఒక మాట వాడాడు ఇక్కడ ఏంటంటే, నా మనసు క్రీస్తు మీద నిలిపి ఉంచాను, క్రీస్తులోనే నా నిరీక్షణ కలిగి ఐ హోప్ ఇన్ ద క్రైస్ట్. యేసు ప్రభువారిలోనే ప్రభు అయిన యేసు యందు అని నిరీక్షణ కలిగి ఉన్నాను అనే విషయాన్ని మనం చదివాము. నిరీక్షణ కలిగి లేకపోతే మన మనసు ఆయన మీద నిలుచుకలేకపోతే అనే భ్రష్టుడు అనే విషయాన్ని మనం చూసాం. ఎందుకు ఆయన మీద మనస్సు కలిగి లేకపోతే ఏమవుతుందంటే, క్రీస్తు మీద లేనప్పుడు ఇంకొక దాని మీద పెడతావు నువ్వు, కానీ సంఘంలోనే ఉంటావు. ఉదాహరణగా మనం చూస్తుంటే యూదా ఇస్కరియోతు కొరకు మనం చూస్తుంటే విశ్వాసులాగే ఉండి విశ్వాసుల్లో కలుస్తూ ఏం చేశాడంటే, ఎవరికి తెలియకుండా క్రీస్తు దగ్గరకు వచ్చి క్రీస్తుని ముద్దు పెట్టి క్రీస్తుని అప్పగించిన వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. చూడండి ఈ యొక్క ఉదాహరణ మనం మార్కు సువార్త 14వ అధ్యాయం. ఇది కూడా స్నేహితులే. ఈయన కూడా యూదా కూడా మనం చూస్తుంటే మై ఫ్రెండ్ ఏమంటారు తెలుగులో, అది లికాడా అన్నట్టుగా యేసు ప్రభు వారు అక్కడ అన్నట్టుగా చూస్తున్నాం. కానీ ఆయన ఆ ఫ్రెండ్ అన్నది ఆయన క్రీస్తుని ముద్దు పెట్టి అక్కడ అప్పు చెప్పినట్టుగా చూస్తుంటున్నాం, విశ్వాసులుగా చలమాని అవుతుంటూ. ఎందుకు అట్లా చేశాడు? యేసు ప్రభువాన్ని ఆయన డబ్బులకి అమ్మి వేస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. యూదా డబ్బులకి అమ్మి వేసినట్టు చూస్తుంటాం. అట్లానే కొన్నిసార్లు దేనికో ఒక కారణాన్ని కొరకు సంఘానికి విడిచిపెట్టడం, సంఘం బిడ్డల్ని విడిచిపెట్టడము, అమ్మి వేయడము అనే విషయాన్ని కూడా మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ చూసినప్పుడు తిమోతికి ఎటువంటి మనసుని కలిగి ఉన్నది అంటే సంఘాన్ని చూడాలని ఆశపడ్డాడు, సంఘమును కొరకు చోటకు అని ప్రయాణం మొదలుపెట్టినట్టుగా మనం చూస్తుంటున్నాం. చూడండి మార్కు సువార్త 14వ అధ్యాయం 14 వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ యూదా కోసం. వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించినో ఆ ఇంటి యజమానిని చూచి, నేను నీ శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. చదవమంటారు 15. అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును. సో అక్కడ ఏం చూస్తున్నా అంటే యూదా ఇస్కరియోతు ముందుకు వచ్చి 44 మీరు 44 చదవలేదా? లేదు, మీరు 24 చదవబోదా? 43 నుంచి చదువుతున్నాను. మార్కు సువార్త 14:43. వెంటనే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యుద్ధ నుండి, శాస్త్రుల యుద్ధ నుండి, పెద్దల యుద్ధ నుండి వచ్చిరి. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గుర్తు చెప్పియుండెను. ఈ విషయాల నుంచి ఆయన మనసు ఎప్పుడు నా క్రీస్తు మీద ఆనుకోలేదు, ఆయన నిరీక్షణ క్రీస్తులో లేదు అనే విషయాన్ని మనం చూస్తుంటాం. కాబట్టి మన నిరీక్షణ క్రీస్తులో ఉంటున్నప్పుడు విశ్వాసులు ఉన్నప్పుడు ఆ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనం అక్కడ చూసాం. అక్కడ చిన్న డిఫరెన్సెస్ అనేది మనం చూసాం. సో ఇక్కడ 21వ వచనాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే, మన సొంత క్రియలు కాకుండా సంఘము ఒక విషయాలు కూడా మనం మనసు కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. కాబట్టి సేవకి వచ్చినప్పుడు సేవకులు ఏ విధంగా ఉండాలి, లేకపోతే ఒక విశ్వాసి రక్షణ పొందుకున్న తర్వాత ఎట్లా ఉండాలి అనే విషయాన్ని చూస్తుంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని ఏం చూస్తున్నామంటే, ఇక్కడ యేసుప్రభు వారి మాటలు ఇఫ్ ఎనీవన్ వుడ్ కమ్స్ ఆఫ్టర్ మీ లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్, ఆయన తిరస్కరించుకొని నా ఒక సిలువని మోసి నన్ను వెంబడించు అనే విషయాన్ని యేసుప్రభు వారు చెప్పినట్టు చూస్తుంటాం. చూడండి, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. సో తను ఉపేక్షించుకొని అంటే తన సొంత పనులు బట్టి కాదు, తను ఉపేక్షించుకొని క్రీస్తు ఒక సిలువని పట్టుకుని ఆల్రెడీ మనం ఈ విషయాలు మనం మాట్లాడుకున్నాం. యేసు ప్రభువారు సిలువ
మరణించి రక్తాన్ని చెందించి తన బట్టి మనం రక్షణ పొందుకున్నాము, మన పాపములు కడగబడింది. మరి ఇప్పుడు ఎందుకు సిలువ మోసుకోవాలి? ఈ మాటల అర్థాన్ని ఏం తీసుకోవాలి? నీ సిలువని నీవు మోసుకొని నన్ను వెంబడించు అని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ఈ కష్టాలన్నీ వస్తుంటాయి, ఈ సమస్యలన్నీ వస్తుంటాయి, అవన్నీ మోసుకొని తను వెంబడించాలంటే దాన్ని తప్పించుకొని వెళ్ళిపోలేము. శ్రమలు రావని కాదు, ఇబ్బందులు రావని కాదు, అవన్నీ ఉంటాయి. అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉన్నప్పుడు ఆ చెరసాలలో ఒక ఇబ్బంది ఉన్నదానికి, ఆ బాధలు ఉన్నాయి, ఎప్పుడు చనిపోతాడో తెలియదు, విడుదల చేస్తాడో తెలియదు. అటువంటి సమయంలో సంఘాన్ని చూడాలని ఇష్టపడుతూ ఆయన దగ్గర ఉన్న తిమోతిని పంపించినట్టుగా చూస్తుంటాము. ఆ తిమోతి యొక్క సాక్ష్యాన్ని చూస్తున్నాము. ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాడు, ఎట్లా రక్షణ పొందుకున్నాడు, ఎట్లాగా సంఘంలో తర్పీజు అయి ట్రైన్డ్ అయి ఒక లీడర్షిప్లో ఉంటూ ఆయనకి లోబడుతూ ఎట్లా వెళ్ళాడు, సంఘం ఎట్లా పంపించింది, ఎక్కడెక్కడైతే పౌలు వెళ్ళాడు, ఎక్కడెక్కడ బోధన చేశాడు పౌలు, ఆయనతోనూ అక్కడక్కడ ఆయన ఉన్నాడు, ఆఖరి వరకు ఉన్నాడు అని మంచి సాక్ష్యాన్ని చూసాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది 2 పాయింట్లు. మన పిల్లల్ని తిమోతిలాగా మనల్ని వారిని వాక్యముతో తర్పీ చేయాలి. రెండోది ఏంటంటే, సేవలో యవనస్తులుగా పెద్దవారుగా ఉన్నప్పుడు, ఎల్డర్గా మనం ఉన్నప్పుడు సంఘాన్ని అభివృద్ధి పరచుటకు సహయోధుడుగా, అంటే వారితో పని చేసేవాడుగా మనం ఒకరిని ఒకరు సహకారం చేసేవారుగా ఉండాలి. కాబట్టి కొన్ని మాటలు ఇక్కడ మనం చూద్దాము. మన సమయం చాలా అయిపోయింది, చాలా మంచి విషయాలు ఇక్కడ ఉన్నాయి, కానీ వెంటనే మనం ఇక్కడ నుంచి కొంచెం త్వరగా మనం ఇక్కడికి వెళ్దాము. ఇక్కడ ఒక మాట చూద్దాం. ఈ యొక్క 26వ వచనాన్ని మనం చూద్దామా త్వరగా. ఇక్కడ 25వ వచనం నుంచి 25 నుంచి మనం చూస్తుంటే ఇదంతా ఎపఫ్రోతు కొరకు రాసుంది. మనం త్వరగా అక్కడికి మనం వెళ్ళిపోదాం 25 నుంచి. మరియు నా సహోదరు, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. మరియు నా సహోదరుడను, జత పనివాడును, నా తోడి యోధుడను, మీ దూతయు, నా అవసరములకు ఉపచరించువాడనైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుటకు అగత్యమని అనుకుంటుని. ఇక్కడ ఎపఫ్రోతు అంటే అర్థం ఏంటని చూస్తున్నా, ఫెయిర్, గ్రేస్ఫుల్ అని మాట చూస్తున్నాం, లేకపోతే లవ్లీ, చార్మింగ్ అనే విషయాన్ని ఒక గ్రీక్ ఎపఫ్రోతు అనే అర్థాన్ని మనం చూస్తుంటాము. ఆయన కొరకు ఒక సాక్ష్యము, ఎపఫ్రోతుకి ఏం సాక్ష్యం ఉంది? నా సహోదరుడా అనే దగ్గర కొన్ని దగ్గర మాట్లాడుతాను చూస్తున్నాం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తుంటాం నా సహోదరుడా అన్నట్టు చూస్తాం, చాలా చోట చూస్తాం. అది అట్లానే సహదాసుడు అనే విషయాన్ని చూస్తున్నాం. సహదాసుడు అంటే ఆయనతో పాటు దాసుడుగా, కో సర్వెంట్, కో లీడర్గా కదా, కో సర్వెంట్ చూస్తున్నాం, సహదాసుడుగా చూస్తాం. జత పనివాడు అంటే ఈయన పని చేస్తున్నాడు, ఆయనతో పాటు కలిసి జత పనివాడు కదా, జత పనివాడు అనే మాటలు మనం చూస్తుంటాం. అట్లానే తోడి యోధుడు. యోధుడు అంటే యోధుడు అనే మాట ఎక్కడ వాడతారు? యుద్ధమును చేసినవాడు కదా యోధుడు. ఎందుకు ఆ మాటలు వాడబడుతుంది? ఇక్కడ రోమా ప్రభుత్వంలో ఇవన్నీ మనం చూస్తుంటాం, ఆ యుద్ధాలు ఇవన్నీ చూస్తుంటాం. కాబట్టి ఇక్కడ విశ్వాసమైన పోరాటం ఉన్నది ఇక్కడ. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ఆయనతో పాటు ఆ విశ్వాసంలో పోరాడము, సేవ చేసినప్పుడు, కాబట్టి తోడి యోధుడు అనేది ఫిలిప్పీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో చదవండి. ఇది నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచియున్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అక్కడ చూడలేదా, అక్కడ రాలేదా మనకి? విశ్వాస పక్షముగా పోరాడుచు, సరే, ఏక మనసు గలవారు. ఓకే. సో అక్కడ తోడి యోధుడు అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఇటువంటి బిరుదులు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కదా. సహచారుడు, జత పనివాడు, ఇవన్నీ విషయాలు మనం అక్కడ ఎపఫ్రోతు కొరకు చూస్తుంటాం. అయితే ఎపఫ్రోతు విషయాన్ని కొరకు చూస్తుంటే ఎపఫ్రోతు ఎలా ఉన్నాడంటే, అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉంటున్నప్పుడు, సరే ఇక్కడ ఎపఫ్రోతు ఏం చేస్తున్నాడంటే, అపోస్తలుడైన పౌలు దగ్గరికి వెళ్ళి సంఘం ఇచ్చిన కానుకలు అవన్నీ తీసుకెళ్ళి సంఘం తరఫు నుంచి చాలా లాంగ్ జర్నీ చేసుకొని అపోస్తలుడు పౌలు దగ్గరికి వెళ్తాడు. పౌలు దగ్గరికి వెళ్ళినాక అక్కడ సేవ చేస్తాడు, కొంత సేవ చేసి
సహాయం చేస్తూ ఆ యొక్క సేవకుడు పరిచయం చేస్తూ సిక్ అయిపోతాడు. ఆరోగ్యము పాడైపోయినట్టుగా మనం చూస్తుంటాం. అట్లా ఆరోగ్యం పాడైపోయినట్టుగా మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించి తర్వాత వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు ఎటువంటి వ్యక్తి అంటే, ఆయన ముట్టుకుంటే స్వస్థత కలుగుతుంది, ఆయన చేతి బట్ట ఎవరి మీద వేస్తే స్వస్థత కలుగుతుంది. అటువంటి వ్యక్తి ఆయనకు సేవ చేసి ఆయన ఆరోగ్యం చెడిపోయినట్టుగా చూస్తుంటాం. కానీ అక్కడ ఆయన ముట్టుకొని స్వస్థపరిచినట్టుగా లేదు. అక్కడ ఏమంటున్నాడంటే, ఆయన కొంచెం మేలుకొని తర్వాత ఆయన ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయన చనిపోతాడేమో అన్నట్టు అంత పరిస్థితుల నుంచి ఆ ముందుకి అనుగ్రహించినట్టు చూస్తుంటాం. అయితే మాటలు ఎందుకు చూస్తున్నాం అంటే, మనం ఇంతకుముందు కూడా స్వస్థత కార్యంలో చూసినప్పుడు స్వస్థత కార్యములకు అవసరత ఎందుకున్నది ఆ విషయాలను చూసాం. సో ఇక్కడ అది టాపిక్ కాదు కూడా, ఎక్కువ విషయాలు మనం ఇక్కడ మాట్లాడలేదు. అయితే ఇక్కడ చూడాల్సింది విషయం ఏంటంటే, అంత ఆరోగ్యం పాడైపోయినప్పుడు కూడా ఆయనకి హెల్ప్ఫుల్గా సహచారుడుగా ఆయనతో జత పనివాడుగా పనిచేస్తూ ఆయనకి సేవ చేస్తూ అపోస్తలుడైన పౌలుకి ఆయన ఆరోగ్యం కూడా పాడైపోయినట్టుగా చూస్తుంటున్నాం. అటువంటి పరిస్థితులు తిరిగి ఆయన్ని ఎపఫ్రొతుకు సంఘాన్ని తిరిగి అపోస్తలుడైన పౌలు పంపిస్తూ, ఇదిగో నేను పంపిస్తున్నా, ఆయన మీ దగ్గరికి వస్తాడు, నా విషయాలని చెప్తాడు, మరి నేను కూడా దేవుడి చిత్తం త్వరగా మీ దగ్గరికి వస్తాను అనే విషయాన్ని అక్కడ చెప్తున్నట్టు చూస్తాం. కాబట్టి అట్లా అంత సేవ ఎపఫ్రొతు చేసినట్టుగా చూస్తుంటాం. అక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడిన మాట చూడండి, ఇక్కడ 27వ వచనం. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతను చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకుని అట్టి వారిని గణపరచుడి. సో అట్టి వారిని అంటే ఎటువంటి అంటే అంతగా ఆయన అర్పించుకొని సరెండర్ చేసి సేవ చేశాడు. అట్టి వారిని మీరు యాక్సెప్ట్ చేయండి, తీసుకోండి అని ఒక సాక్ష్యం చెప్తూ ఆయన పంపిస్తున్నట్టు చూస్తున్నాం. అయితే ఇక్కడ లీస్ట్ ఐ షుడ్ హ్యావ్ సారో అపాన్ సారో, దుఃఖము మీద దుఃఖమును కలుగుతుందంట కదా. అటువంటి సమయంలో కూడా ఆయన సంతోషముగా ప్రభువులో ఆనందించడమును సేవ చేయడం అనే విషయాన్ని మనం చూస్తుంటాం. సో ఈ మాటలో జ్ఞాపకం చేసినప్పుడు ఏమైనా జ్ఞాపకం వస్తుందా? దుఃఖము అంటున్నప్పుడు, నడిపించినప్పుడు అనే విషయాన్ని కీర్తనలు 23:4 వచనాన్ని ఒకసారి చదువుదామా? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇక్కడ త్వరగా ముగించుకున్న సమయం లేదు. సో గాఢాంధకార లోయలో నేను సంచరిస్తున్నప్పుడు అంటే అటువంటి కష్టమైన ఇబ్బందులు నేను వెళ్తున్నప్పుడు కూడా నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని నేను చెప్తున్నాను కదా. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన దేవుడి మీద ఆధారపడడం, దేవుడి మీద ఆయన మనస్సు ఆనుకోవడం అనే విషయాన్ని మనం చూస్తుంటున్నాము. ఇక్కడ సమయం అయిపోయింది, నేను ముగిచ్చేస్తున్నాను ఈ మాటలు చెప్పి. ఇక్కడ మనం ఏం చూసాం అంటే, ఈ యొక్క ఫిలిప్పులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో తిమోతి ఎపఫ్రొతు కొరకు చూసాము. యవనస్తులు కొరకు సాక్ష్యమును, వాళ్ళ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ను, వారు సంఘం పట్ల వారి యొక్క ఆసక్తి, సంఘం పట్ల ఒక ప్రేమ, ఏ విధంగా వాళ్ళు తర్ఫీజ్ అయ్యారు, వారు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారనే విషయాన్ని మనం చూస్తుంటున్నాము. అట్లానే మన మనస్సు సమస్యలు వచ్చినప్పుడు దేవుడి మీద ఆనుకోవాలి, ఇంకొక దాని మీద కాదు అనే విషయాన్ని చూసాము. ఆ విషయాలతోని మా దేవుడు కూడా మనకు సహాయం చేసేట్లాగా మనం కూడా అటు స్వార్థము లేక దేవుడి యందు చూసి దేవుడి మీద నిరీక్షణ పెడుతూ, యేసు ప్రభు యందు మన యొక్క నిరీక్షణ పెట్టుకుంటూ, మన మనసు ఆయన మీద ఆనుకుంటూ, ఆయన యందు సంతోషిస్తూ, ఆయన సేవలో మనం ముందుకు కొనసాగుతుండాలి. దేవుడు అట్టి సహాయం మనం చేయాలి, మనం నడిపించాలని మనం కోరుదాం. అట్లనే సంఘం పట్ల ముందుకొచ్చి మన ఏ విధంగా అయితే తిమోతి అట్లనే
ముందుకు వచ్చి సహాయం చేయడానికి ఇష్టపడరు. అటువంటి వారుగా మనం తర్ఫీదు అవ్వాలి, అటువంటి వారుగా ముందుకు రావడానికి ఇష్టపడాలి. మన పిల్లల్ని కూడా ఆ విధంగా మనం చేయాలి. అట్లనే సంఘంగా బిడ్డల విషయంలో ఒక్క మనసు, ఒక్క తాత్పర్యం కలిగి ఉండి, ఒక్క మనసు కలిగి ఉండి, ఒక్క వాక్యం మీద వెళ్తూ ఒకే దర్శనమును మనం కలిగి ఉండి ఈ సంఘం పట్ల ముందుకు కొనసాగాలి అన్న విషయాన్ని, ఈ విషయాలని ఇంతటితో నాపి ప్రభు మనల్ని ఆశీర్వదించాలి. ప్రభు మనం సహాయం చేయాలని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, దయగలిగిన వాడా, శ్రేష్టమైనవాడా, ఘనత అయినవాడా, ఈరోజు ప్రభువా ఈ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 30 వచనాలు మనం చూసాం ప్రభువా. మరి సమయం ఉండబట్టి అన్ని వచనాలను మనం చూడాలి. ఇప్పటికీ కొంత వచనాలు మేము చూసాం. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మీరే మాకు సహాయం చేయండి, నడిపించండి. మీరు మాకు సహాయంగా ఉండండి ప్రభువా. మేము నీ యొక్క సేవ నిమిత్తమును మా మనస్సు నీ మీద ఆనుకుంటూ నీ చిత్తమును చేసేవారుగా, మా సొంత పనులు కాకుండా ప్రభువా మీ యొక్క పనుల మీద కూడా మనస్సు పెట్టి ఇతరుల పనులు, విశ్వాసులు, సంఘంలో విశ్వాసుల కొరకు ప్రేమించి మరి కావలసిన సేవ చేయుటకు ప్రభువా పిలువబడిన పిలుపులో నమ్మకంగా ఉండుటకు సహాయం దయచేయండి. మంచి సాక్ష్యాన్ని కూడా దయచేయమంటూ మిక్కిలిగా తగ్గించుకుంటూ కృపగల యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.